నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు 2 టైమ్స్ క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయ్యి ఇండో అండ్ ఆఫ్రికా క్యాన్సర్ కౌన్సిలర్గా వర్క్ చేసిన వసుంధర రామం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే ప్రవళిక. మేడం, మీరు అంటే క్యాన్సర్ గురించి ఎన్నో వీడియోస్ ఇచ్చారు వంశీ టీవీ తరపు నుంచి. అయితే ఇంకొకటి ఏంటి మా డౌట్ అంటే, అసలు క్యాన్సర్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి అండ్ వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే మేజర్గా కనిపించే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? తప్పకుండా. క్యాన్సర్ గురించి కౌన్సిలింగ్ చేస్తున్న నేను మీ వంశీ ఛానల్ వారికి క్యాన్సర్ గురించి వీడియోస్ చేయాలి అంటే నేను చాలా ఆనందంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఎంత గ్రో అయిపోతుందంటే క్యాన్సర్ ప్రపంచంలోనే, అందులో మన దేశంలో అండ్ మన సిటీలో అన్ని స్టేట్స్లో ర్యాపిడ్ గ్రోత్ ఉంది. దీని గురించి ఫస్ట్ కావాల్సింది అవగాహన, తెలుసుకోవడం, తర్వాత ట్రీట్మెంట్. సో ఈరోజు మీరు అడిగారు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి అని. మనకి తల దగ్గర నుంచి పాదం వరకు చూసుకుంటే ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ వస్తుంది. అన్ని పార్ట్లకి క్యాన్సర్ రావచ్చు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పే ఉన్నాను, కణ విభజన అది ప్రతి నిమిషం మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అబ్నార్మల్ కణ విభజన జరిగిందో అదంతా ఒక దగ్గర చేరి లంప్గా ఫామ్ అవుతుంది. అది కూడా ఈ లంప్ ఫామ్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైంలో మనం మన శరీరంలోని చేంజెస్ గుర్తించి మనం ముందుగా స్పందిస్తే క్యాన్సర్ తగ్గడంలో చాలా ఈజీ అవుతుంది. అంటే మనకి మనం అండ్ డాక్టర్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే డాక్టర్స్ అందరూ ఏ పేషెంట్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే వాళ్ళ ధర్మం, వైద్యులందరూ క్యాన్సర్ నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే అది లేటర్ స్టేజ్లో మనం వెళ్తే అది చాలా కష్టం అవుతుంది ట్రీట్మెంట్ అనేది. సో అసలు క్యాన్సర్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఎక్కువగా వచ్చేవేవి. ముందుగా మనం చెప్పుకుంటే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు. అది కొంచెం రేర్ అనే చెప్పాలి. ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత సిగరెట్, గుట్కా ఇవన్నీ ఎక్కువగా తీసుకునే ఆడ మగ ఎవరు తీసుకున్నా వారికి వచ్చేది థ్రోట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్. ఇవి చాలా ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత మన ఇంటెస్టైన్ క్యాన్సర్ కూడా వస్తుంది. తర్వాత లేడీస్కి వచ్చేది సర్విక్స్ క్యాన్సర్. అన్నిటికన్నా భయంకరమైనది బోన్ క్యాన్సర్. అది ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తుంది అంటే వాటి కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని రకాల క్యాన్సర్స్ ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. బట్ మనం ఉంటున్న పరిస్థితుల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడున్న పొల్యూషన్, మనం తీసుకుంటున్న ఆహారం, ప్లాస్టిక్ వినియోగం, మనం తాగుతున్న నీరు, ఎవ్రీథింగ్ వాటికే జోడిస్తోంది. అందువల్ల క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును. అయితే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి, మనం ఉంటున్న వెదర్, ఫుడ్ బట్టి అని అంటున్నారు. అయితే మనం క్యాన్సర్ వచ్చింది అని ఎర్లీ స్టేజ్లో కనిపెట్టాలి అని అంటే ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అయినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, మాట తడబడడం, ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అవ్వడం రెగ్యులర్గా, మనకు తెలియకుండా మనం కొంతసేపు పడిపోవడం, ఆ తర్వాత గుర్తు అంటే మన జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మామూలుగా మనం ఇవేవి గమనించం. మన పరుగుల ఊరుకుల ప్రపంచంలో ఉద్యోగం, పిల్లలు, సంసారం అండ్ మన అభివృద్ధి, టార్గెట్స్, ఇల్లు, ఇవన్నిట్లోనే మనం పరిగెట్టి అన్నింటికన్నా కష్టం మనం చెయ్యలేకపోతున్న పని మన శరీరాన్ని మనం పట్టించుకోవటం లేదు. ఇట్ విల్ గివ్ హింట్స్. కంటిన్యూస్గా అవుతున్నప్పుడు ఏం జరుగుతోంది అని మనని మనం గమనించుకోవడం అనేది ముఖ్యం. బ్రెయిన్కి వచ్చినప్పుడు ఈ లక్షణాలు వస్తాయి. తర్వాత కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి అయినప్పుడు మనం కొంచెం అలర్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. తర్వాత థ్రోట్ క్యాన్సర్ అటాక్ నోటి క్యాన్సర్ అటాక్ అయిందనుకోండి, చాలా ఈజీగా అది మనకి చెప్తుంది. నేను ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి. అది విటమిన్ డెఫిషియన్సీ అల్సర్ అనుకుంటాం. కానీ అల్సర్స్ రెగ్యులర్గా వచ్చి మానకుండా ఉండి నొప్పి లేకుండా ఉంటాయి. ఎనీ పార్ట్ క్యాన్సర్ ద్వారా వచ్చిన కణితికి నొప్పి కనబడదు.
నొప్పి ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా బాధ ఉంటే పరిగెడతాం డాక్టర్స్ దగ్గరికి, నొప్పి ఉండకుండా సైలెంట్గా ఉంటుంది అది. క్యాన్సర్ నుంచి అయితే పెయిన్లెస్, ఎక్కడ ఏ వాపు ఉన్నా యూ షుడ్ బి అలర్ట్. నోటి క్యాన్సర్కి అయితే. థ్రోట్ క్యాన్సర్కి అయితే చాలా ఈజీ సిమ్టమ్స్ ఉంటాయి, అయినా గుర్తించుకో. జలుబు రెగ్యులర్గా వస్తుంది, 15 రోజులు 20 రోజులైనా రిపీటెడ్గా జలుబు తగ్గకపోతే మెడిసిన్స్ వాడినా, తర్వాత దగ్గు వస్తూనే ఉంటే రిపీటెడ్గా, మీ వెయిట్ తగ్గుతూ ఉంటే, ఫెటిక్నెస్ ఎక్కువైతే, మీరు చేసే జాబ్స్ కానీ ఇంట్లో కానీ మీకు శక్తి ఉండదు, డ్రైన్ అయినట్టు అవుతూ ఉంటే, ఆగని జ్వరాలు వచ్చినా ఏ మాత్రం ఆగకూడదు. అది థ్రోట్. తర్వాత మాటలో తేడా వస్తుంది, బొంగురుపోతుంది. తర్వాత దగ్గు తర్వాత కాస్త రిలాక్స్ ఇచ్చే మీరు మాట్లాడగలుగుతారు. ఇవి థ్రోట్ క్యాన్సర్కి వస్తాయి. ఇంకా మన బ్రెస్ట్ క్యాన్సర్కి వస్తే, ఇంతకుముందు 25 అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ చెప్పేవారు కాదు. 40 అంటే మన మెనోపాజ్ కొంచెం సెట్ అయిన తర్వాత పెద్ద ఏజ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టేక్ కేర్ అని అనేవారు. కానీ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి బ్రెస్ట్ అవేర్నెస్ ఉండాలి, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చెయ్యాలి అని ప్రతి వారికి టెలివిజన్లో, రేడియోలో అన్నిట్లో అనౌన్స్ చేస్తున్నారు. అది చాలా అవసరం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏంటవుతుంది అంటే, మీ బ్రెస్ట్ని నొక్కి చూసినప్పుడు ఎనీ లంప్, ఎనీ చేంజ్ ఇవి కనబడతాయి. అదే కాకుండా చర్మం రంగు మారడం, ఎక్కడన్నా లంప్ కనబడడం, మనకి డిశ్చార్జ్ నిపుల్లోంచి అవుతూ ఉంటే, ఒక్కొక్కసారి అవుతుంది, ఎందుకు అవుతుందో తెలీదు. మామూలుగా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అవ్వచ్చు, బట్ మామూలుగా కూడా మీకు డిశ్చార్జ్ అవుతోంది అంటే ఆలోచించాలి. అండ్ నిపుల్ లోపలికి చర్మం ముడుచుకుపోతుంది. ఈ కారణాలు ఏవి వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ ఒక విధంగా చెప్పాలి అంటే పల్లెటూర్లలో లేడీస్కి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు నాప్కిన్స్ వాడరు, ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారు, క్లీనినెస్. వీటి వల్ల మామూలుగా వస్తుంది. అండ్ ఇట్స్ ఏ వైరస్. ఇప్పట్లో మనకి 11 దాటిన అమ్మాయిలకి సర్విక్స్ క్యాన్సర్ టీకా వచ్చింది. ప్రతి వారు దాన్ని ఇప్పించాలి. 90% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్ ఎఫెక్ట్ రాదు, వారికి రాదు. ఇది గవర్నమెంట్ ప్రూవెన్, సైంటిఫిక్లీ ప్రూవెన్ థింగ్. కానీ అపోహల వల్ల ఇప్పించరు. సో ఇన్ని రకాల క్యాన్సర్. తర్వాత చర్మ క్యాన్సర్ వస్తుంది. చర్మం మీద దద్దుర్లు లేదా మచ్చలు, స్పర్శ లేకపోవడం, చేంజెస్ ఆఫ్ ఎనీ కలర్. మనకి అప్పటి వరకు ఉన్న పుట్టుమచ్చ సడన్గా పెద్దదవుతుంది. ఎందుకు అవుతుందో పుట్టుమచ్చని గమనించే టైం మన ఎవరికి లేదు. బట్ అది అంటే పుట్టుమచ్చే కదా అని చెప్పేసి వదిలేస్తాం కదా, ఎప్పటి నుంచో ఉంది అది. అంటే దానిలో చేంజ్ గమనించుకోవాలి, పెద్దదవుతుంది, దానికి స్పర్శ ఉండదు. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు కూడా అలర్ట్ గా ఉండడం చాలా మంచిది. ఇలా మన టాప్ టు టో వరకు దేనికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ అంటే భయపడిపోయి దాన్ని చెప్తే నా ఫ్యామిలీ లైఫ్ పోతుందో, నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేయదో, నా పిల్లలకి పెళ్లి కాదో అని అనుకుని వెనక్కి తీస్తే లైఫే ఉండదు. ఇది నేను యాజ్ అ కౌన్సిలర్ 2 సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడిన మనిషిగా కాకుండా డాక్టర్స్ సైంటిఫిక్గా చెప్పిన అడ్వైస్. ఓకే, ఇప్పుడు మనకి అన్నిటికంటే డేంజర్ది బోన్ క్యాన్సర్ అన్నారు కదా, అంటే ఆ బోన్ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే ఎలా? ఇదే మా బోన్ క్యాన్సర్ విషయంలో కూడా అది అంత త్వరగా అందరికీ రాదు. ఇవి వచ్చినంత తొందరగా బోన్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ లేదు. కానీ బోన్లో కూడా వస్తుంది. అంటే మామూలుగా అపోహలు ఏమున్నాయి, అమ్మకి ఉంటే పిల్లకి వస్తుంది, తండ్రికి ఉంటే కొడుకుకి, అంటే అది ఫ్యామిలీ హెరిడిటరీగా వస్తుందని. అది 5% కూడా రాదు అని ప్రూవ్ అయింది. ఓకే. సో బోన్కి వస్తే కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ బ్రేక్ అవుతూ ఉండడం, ఆస్టియోపొరోసిస్ ఎక్కువ అవ్వడం. చిన్న వయసులో అవి ఉండవు కదా నార్మల్గా. అట్లాంటప్పుడు మనం కొంచెం అలర్ట్ అయ్యి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే దేర్ ఆర్ సెవరల్ టెస్ట్లు. అంటే వాళ్ళు చాలా రకాలైన టెస్ట్లు చేసి మన స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని నిర్ధారించి అండ్ దే విల్ ట్రీట్. క్యాన్సర్ దానికి దేనికి ఫైనాన్షియల్గా ఖర్చు అవుతుంది, 8 నుంచి 9 నెలల ట్రీట్మెంట్ అవుతుంది. అండ్ మా పేషెంట్ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ వే ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల. బట్ ఇట్స్ క్యూరబుల్.
ఓకే. ఎందుకంటే మీరు నన్ను చూసి చెప్పొచ్చు. అవును. అండ్ నాకు క్యాన్సర్ 2 సార్లు క్యూర్ అయ్యి 29 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. నేను 12 సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నాను. నా క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ టు ఆఫ్రికాలో మా వారు వర్క్ చేస్తుంటే నేను అక్కడ 12 సంవత్సరాలు ఉన్నాను. అంగోలా చాలా కంట్రీస్లో ఉన్నాను. అక్కడ నేను నా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది ఆఫ్రికాలో, అక్కడ పోర్చుగీస్ నేను వెళ్ళిన కంట్రీస్లో. సో పోర్చుగీస్ నాకు బాగా వచ్చిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ ఈ కౌన్సిలింగ్ చెయ్యొచ్చు కదా అని హాస్పిటల్స్ని, అక్కడ ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, వాటిని అప్రోచ్ అయ్యి ఐ యూస్ టు కౌన్సిల్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.